నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కలిసి కర్నూలు కలెక్టరేట్ మీడియా పాయింట్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంటు వద్ద ధర్నా చేస్తున్న నాయకులపై లాఠీ చార్జ్ ని ఖండిస్తూ ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాజీనామా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుతున్న కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. బంద్ను జయప్రదం చేయండి. 24వ తేదీ జరిగే బంద్ను జయప్రదం చేయండి. 24వ తేదీ జరిగే విద్యా సంస్థల బంద్ను రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఖండించండి విద్యార్థులపై లాఠీ చార్జ్. ఖండించండి ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై లాఠీ చార్జ్ను. ఖండించండి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. సంస్థల బంద్ను జయప్రదం చేయండి. 24వ తేదీ జరిగే విద్యా సంస్థల బంద్ను వర్ధిల్లాలి. వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. ఖండించండి ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను. ఖండించండి ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ను. ఓకేనా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను అదేవిధంగా నీట్లో జరిగిన అవకతవకలు, అదేవిధంగా నీటు పేపర్ లీకేజీపై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు రాజ్భవన్ ముట్టడి, అదేవిధంగా 24వ తేదీన కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉంది. 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం వల్ల 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీ నడిబొడ్డున విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం, పొగ బాంబులు వేయడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 24వ తేదీన జరిగినటువంటి బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కె భాస్కర్, PDS రాష్ట్ర అధ్యక్షులు. నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి విద్యార్థి యువకుల పైన కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తూ లాఠీ చార్జ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ విద్యా సంస్థల బంద్కు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ప్రతి ఏ ఎగ్జామ్ తీసుకున్నా నీట్ పేపర్ అయితేనేమి, CBSE సిలబస్ అయితేనేమి, ఇలా ప్రతి పరీక్షను ఈరోజు లీకులు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం విద్యార్థులు, యువకులుగా ఆందోళన చేస్తా ఉన్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా పిలుపునిస్తా ఉన్నాం.